వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ బీసీలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ బిల్లులు కేంద్రం ఆమోదించేలా బీజేపీ ఒత్తిడి తేవాలని, గ్రామాల వారీగా కులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టాలని కోరారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు హామీ ఏమైందని కవిత ప్రశ్నించారు. పక్క కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి తప్పకుండా ఇమీడియట్గా ఎన్నికలు పెట్టాల్సిందే అని ఆర్డర్ పట్టుకొచ్చిర్రు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండ్రు, మేము ఇట్లనే కంటిన్యూ చేస్తాం, 50% లోపలనే ఉండాలి అంటే బీసీలకు 27% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్డర్ ఉన్నది. దాంట్లో ఏం చేయలేని పరిస్థితి ఉండే. ఆనాడు కేసీఆర్ గారు ముంగట 2 ఆప్షన్స్ ఉండే. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీస్ కోవాలి, లేకపోతే 27% రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతో 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని పెట్టింది. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం 10% రిజర్వేషన్ అని భారతీయ జనతా పార్టీ పెట్టింది. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, మరి మొత్తం కోర్టుకు, సుప్రీంకోర్టులో కూడా ఎవరు కేసు వేసే ఆస్కారం లేకుండా రాజ్యాంగాన్ని సవరించి అన్ని రాష్ట్రాలలో 50% పైచిల్కి ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి అని వాళ్ళు రాజ్యాంగంలో మార్పు తీసుకొని వచ్చినారు. దాంతో ఇప్పుడు ఏం జరిగింది, మన భారతదేశంలో ఉన్న 9 రాష్ట్రాలలో 50% పైచిల్కు ఆల్రెడీ మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాం. ఇవాళటి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా